నేనిదంతా చేస్తోంది సూర్య కోసం. సూర్యని నా వాణ్ణి చేసుకోవటం కోసం. అట్ ద సేమ్ టైం నువ్వు సూర్య మీద ప్రేమతోనే, సూర్య బాగుండాలనే, సూర్యతో పాటు ఈ ఇంట్లో అందరూ బాగుండాలనే కళ్ళల్లో నీళ్లు, గుండెల్లో బాధ, మనసులో ప్రేమ ఇవన్నీ చంపుకుంటూ నాకు ఫేవర్ చేయాలి. చేస్తావులే, ఎందుకు చెయ్యో? లిల్లీ చావకూడదు కదా. ఇలా దీనంగా ఉండకుండా నవ్వుతూ ఉండు, ఓకే? గో గో. Surya is mine. I don't want you. ఆగు సూర్య, అసలు ఏం జరుగుతుంది మీ మధ్య? ఆ పిచ్చిది అలా అడగడం ఏంటి? నువ్వు సామాన్యని పెళ్లి చేసుకుంటానని తనకు మాట ఇవ్వడం ఏంటి? ఇలాంటి ప్రామిసులు చేయడానికి అన్నయ్య ఫ్రెండ్ నువ్వు ప్రేమించింది? సూర్య గారు, మీకన్నీ తెలుసు, ఎవరెవరు ఎలాంటి వాళ్ళో తెలుసు. అయినా తను అడిగిందని అలా ఎలా ప్రామిస్ చేశారు? అసలు అంత కఠినమైన నిర్ణయానికి ఎలా రాగలిగావు అన్నయ్య? ఇంత మాత్రానికి అసలు మీరిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడ్డం దేనికి, ప్రేమించుకోవడం దేనికి? చెప్పు సూర్య. సూర్య, ప్రేమకి నానా అర్థాలు ఎన్నో ఉండొచ్చు, కానీ ఆఖరి అర్థం మాత్రం పెళ్ళే. పెళ్లికి దారి అని ఆ ప్రేమ ఎందుకు? ఎవరిని వంచడానికి? అన్నయ్య, ప్రేమ అనే పాయింట్కి వస్తే అది మీ ఇద్దరికి మాత్రమే సంబంధించింది. థర్డ్ పర్సన్కి ఆ విషయంలో కల్పించుకునే అర్హతే లేదు. అది కూడా మీ ప్రేమ మీ మధ్యనే ఉంటే. బట్ మీ ఇద్దరి మధ్యన ఉండే ప్రేమలో మేం కూడా ఉన్నాం. అవును సూర్య గారు, ఆ సామాన్య ఎన్ని జిత్తులు ఎత్తులు వేసినా మీ ప్రేమ గెలవాలని, మీ జంట ఒక్కటి కావాలని, మీ పెళ్లి కనుల పండుగగా జరగాలని మేం మీకంటే ఆత్రంగా ఎదురు చూస్తున్నాం. ఇలాంటి సమయంలో ఏంటి సూర్య ఇది? అది కదక్క నేను చెప్పేది. ఏం చెప్తావు సూర్య? ఏం చెప్తావు? నువ్వు సాముదిన ఏకాంతంగా కలుసుకోవడానికి, మీ ఇద్దరు మనసు విప్పి ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి, మీ మధ్య ఆ సామాన్య అడ్డు లేకుండా మా సహాయం మీకు కావాలి. మీ ప్రేమ విషయంలో ఏం జరిగినా మా సహకారం కావాలి, మా సలహాలు కావాలి, మా సపోర్టు కావాలి. కానీ అసలు మీ మధ్య ఏం జరిగిందో, ఆ సామాన్యాన్ని పెళ్లి చేసుకోమని సాముదిన ఎందుకంత గోల చేస్తుందన్న రహస్యం మాత్రం మాతో నువ్వు చెప్పవు, అటు తను చెప్పదు. అంటే దీన్ని బట్టి ఏమనుకోవాలి? మేం కలవడంలో మీరు కావాలి, మేం విడిపోవడంలో మాత్రం మీరు అవసరం లేదు అనే కదా మేము అనుకోవాలి? అక్క, కొన్ని విషయాలు మరీ అంత లోతుగా ఆలోచించడం మంచిది కాదు. నో అన్నయ్య, మీ ఇద్దరి మధ్యనే ఏదో అగ్నిపర్వతం రగులుతుంది. దాన్ని ఇద్దరు గుండెల్లో దాచుకుంటున్నారు తప్ప బయటికి చెప్పడం లేదు. అలాంటిదేం లేదురా చంద్ర. మరి అలాంటప్పుడు పోరాడి సాధించుకోవాల్సిన మీ ప్రేమ విషయంలో మీ ఇద్దరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు సూర్య గారు? ప్రస్తుతం నేనేం చెప్పే స్థితిలో లేను శ్రీనివాస్ గారు. నువ్వు చెప్పకపోయినా ఒకటి మాత్రం నాకు కాస్త అర్థమవుతుంది సూర్య. లిల్లీ కనిపించట్లేదేంటి? రాత్రి అయింది, అయినా లిల్లీ ఇంకా ఇంటికి రాలేదేంటి? లిల్లీ ఏదైనా ప్రమాదంలో ఉందా సూర్య గారు? చెప్పాను కదా శ్రీనివాస్ గారు, మరీ అంత డీప్గా ఆలోచించొద్దని. లేదు సూర్య, తను అలా అడగడం, దానికి నువ్వు సరే అనడం వెనక ఏదో జరిగే ఉంటుంది. ఏం జరిగిందో మాకు తెలియాల్సిందే. అక్క, చెప్పాను కదా, మళ్ళీ అదే అడుగుతా.
ఆగిపోయావేంటి సూర్య? ఏముంది చెప్పడానికి? ఈ విషయంలో మీ అందరి కోఆపరేషన్ నాకు కావాలి. ఏ విషయంలో? ఇంట్లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి కదా, మెహందీ అని, సంగీత్ అని, ఇంకా ఇంకా చాలా ఉంటాయి కదా, అవన్నీ గ్రాండ్గా జరగాలి. అన్నయ్య, మేము అసలు అడిగిందేంటి, నువ్వు చెప్తుందేంటి? ఇలా చూడండి, సందర్భాన్ని బట్టి చెయ్యాలి. టైం ఎలా నడిపిస్తే అలా నడవాలి, తప్పదు. మీలో ఎవరు ఏం చేసినా సామాన్యకి నాకు పెళ్లి జరగటం ఖాయం. అరే, నువ్వు నాకు వద్దు అని శ్యామ్ అలా అందరి ముందు చెప్పాక ఇంకా తన గురించి ఆలోచించడం, బాధపడటం వేస్ట్ కదా. అందుకే నేను మనస్ఫూర్తిగా కోరుకునే సామాన్యతోనే నా పెళ్లి జరగొచ్చు. జరగచ్చు ఏంటి సూర్య, జరుగుతుంది. అదే సామాన్య, అదే వీళ్ళకి చెప్తున్నాను. థ్యాంక్ యూ సూర్య. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ మాట నువ్వు ఎప్పుడెప్పుడు అంటావా అని ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్ సూర్య. నో, వై సూర్య? అంటే పెళ్లిలో ఎలాగో చిటికిని వేలు పట్టుకుని అడుగులు వేయాలి కదా, ఈలోగా ఇలాంటి టచింగ్స్ అవి వద్దని. ఎస్, యూర్ రైట్ సూర్య. ఆ ఫింగర్ టచ్ లో ఉన్న థ్రిల్ పోతుంది. ఎస్, యు గాట్ ఇట్. సూర్య, అసలు ఏం జరుగుతుంది? మేము చూస్తుంది వింటుంది నిజమా? ఇంకా డౌట్ ఏంటి? సూర్య డెసిషన్ విన్నారు కదా. ఇకనైనా మీరు కూడా సమంత గురించి ఆలోచించడం మానేసి మా పెళ్లి మీద అటెన్షన్ పే చేయండి, ఓకే? అది వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సామాన్య. నా మాటే వాళ్ళ మాట, నా నిర్ణయం వాళ్ళ నిర్ణయం. I know Surya. You're my hero. I'm so excited. Once again, thank you so much, Surya. హలో హలో కమిషనర్ గారు, నేను సూర్యని. సూర్య గారు చెప్పండి. నైట్ ఈ టైంలో ఫోన్ చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ అండి. నో 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 మా డిపార్ట్మెంటు 24 అవర్స్ కూడా ఆన్ డ్యూటీలోనే ఉంటుంది. ఇంతకీ విషయం ఏంటి? మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఒక స్ట్రాంగ్ డెసిషన్కి వచ్చాను. అవునా? ఏంటది? సామాన్యతో నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్తాను. అంతేకాదు సార్, తనకి నా మీద ఎలాంటి డౌటు రాకుండా తనతో మంచిగా క్లోజ్గా మూవ్ అయి ఏదో రకంగా తనని కూల్ చేసి లాక్ చేస్తాను. వెరీ గుడ్, గుడ్ డెసిషన్. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి టైంలోగా నా సిస్టర్ లిల్లీని, అభిని ట్రేస్ అవుట్ చేయాలి సార్. మీరు ఈ హెల్ప్ చేయగలిగితే సామాన్య క్రిమినల్ యాక్టివిటీస్ అన్నీ బయటపడతాయి. షూర్ సూర్య గారు, మీరు ఈ రకంగా కోఆపరేట్ చేస్తే చాలు. ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. లిల్లీని, అభిని క్యాచ్ చేయటం చాలా ఈజీ అవుతుంది నాకు. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను అలా అనేసానేంటి? సూర్యాని, నువ్వు నాకొద్దు, నీ ప్రేమ వద్దు, నీతో పెళ్లి వద్దు అని అనేసానేంటి? సూర్యాని ఎంతగానో ప్రేమించే నేను
అసలు అసలు అలా ఎలా అనగలిగాను? అంత కఠినంగా అనడానికి నా మనసు ఎలా ఒప్పుకుంది? నా గుండె రాయిలా ఎలా మారింది? ఇలా మాట్లాడుతున్న ఒక్కొక్క మాటకి సూర్య గుండె ఎంత పగిలిపోయిందో. నన్ను ఎంతగానో ప్రేమించి నేనే తన సర్వస్వం అనుకొని నా కోసం ఎన్నో చేసిన సూర్యతో నేనసలు నేను తెలుసన్నానో లేక ఆ టైంలో సూర్యాన్ని కంట్రోల్ చేయడానికి అన్నానో, మామ్ నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎక్కువ కాదన్నాను. నువ్వు నీ ప్రేమ తప్ప నాకింకేమీ వద్దు, అవసరం లేదు అని నిన్ను అడ్డం పెట్టుకొని సూర్యాన్ని చాలా బాధ పెట్టాను మామ్. నిజానికి నువ్వు సూర్య నాకు రెండు కళ్ళు మామ్. అలాంటిది ఇవాళ ఒక కంటిని నేనే నిర్దాక్షిణ్యంగా పొడుచుకున్నాను. ఐఎమ్ సారీ సూర్య, ఐఎమ్ సారీ. నీ మనసుని బాధ పెట్టిన నాకు క్షమాపణే లేదు సూర్య, క్షమాపణే లేదు. ఏమండి, ఏంటిదంతా? నాకు అదే అర్థం కావట్లేదు పద్మ. కానీ మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది. అది శామ్ సూర్య గారి సామాన్యుల మధ్య ఏదో సీక్రెట్ జరుగుతుందని నా గట్టి అనుమానం. అవునండి, వాళ్ళ ముగ్గురు మధ్య అంతర్లీనంగా ఏదో జరుగుతుంది. అందుకే శాముదిన ఇందాక అలా మాట్లాడింది. నీ ప్రేమ వద్దు, నీతో పెళ్లి వద్దు అని సూర్యతో శాముదిన అలా అంది అంటే నాకు ఆశ్చర్యంగా ఉందండి. నాకైతే ఆ మాటలు మనసులోంచి వచ్చిన మాటల్లా అనిపించట్లేదు పద్మ. అవునండి, అసలు తను ఉన్నట్టుండి అలా ఎందుకంది? అదే తెలిస్తే మనం కల్పించుకొని ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా. అన్ని విషయాలు మనతో పంచుకునే శాముదిన ఈ విషయంలో ఎందుకలా మౌనంగా తనలో తనే మదన పడుతుంది? ఇలా నువ్వు నేను ఎంత ఆలోచించినా ఎంత మాట్లాడుకున్నా ప్రయోజనం ఏముంటుంది పద్మ? కాబట్టి
కాబట్టి ఒక పంచేయి, వాళ్ళిద్దరితో ఒకసారి అడిగి చూడు. అడిగినా చెప్తారా? ముందే ఇలాంటి సందేహాలు ఎందుకు పద్మ? ముందు నువ్వు సిస్టర్తో మాట్లాడు, వెళ్ళు. ఏం మాట్లాడతాం, ఏం అడుగుతాం? సామాన్యాన్ని పెళ్లి చేసుకుంటానని మాటిస్తే గాని తిండి కూడా తిన్నన్న సాముదిన్ని ఇప్పుడు నేను వెళ్ళడిగితే ఏం చెప్తుంది? అబ్బా పద్మ, ఒక ప్రయత్నం చెయ్యి, వెళ్ళు. సరే. సముద్నా, సారీ పద్మ వదిన, ఈ టైంలో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. చచ్చా అలాంటిదేం లేదు. రా, ఇలా వచ్చి కూర్చో. సముద్నా, ఏంటిదంతా? ఎందుకలా మాట్లాడావు? సూర్య గారిని అంతగా ప్రేమించిన నువ్వు అలా మాట్లాడావంటే ఇప్పటికీ నాకు నమ్మశక్యంగా లేదు సిస్టర్. ఏదైనా సమస్య ఉంటే అది మాతో చెప్పాలి కదా. చెప్తే మాకు చేతనని మేము చేసేవాళ్ళం కదా. అవును సముద్ర, నీ క్షేమం కోరే మేము ఇంతమంది ఉండగా ఇలా నీలో నువ్వే కుమిలిపోవడం ఏమైనా బాగుందా? సముద్ర, ముందు అసలు ఏం జరిగిందో చెప్పు. సముద్ర, ఏంటిది? ఎంతో ధైర్యంగా ఉండే నువ్విలా ఏమైందో కనీసం ఇప్పటికైనా చెప్పు సిస్టర్. సముద్ర, లే లే. నీలో ఇలాంటి బేలత్తనం చూస్తానని నేనెప్పుడు అనుకోలేదు సముద్ర. ఏదైనా ఉంటే నిర్భయంగా చెప్పు సిస్టర్. చెప్పు. అలా సైలెంట్ గా ఉన్నావేంటి సమంత? చెప్పు. మీ శ్రేయోభిలాషులు ఏదో అడుగుతున్నారు కదా, చెప్పు. అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మీరేం మాట్లాడుకుంటున్నారో విందామని. నీకు అలాంటి అలవాట్లు తప్ప మంచి అలవాట్లే ఉన్నాయిలే. నా గురించి ఎందుకులే, సమంత ఏదో చెప్తుంది కదా, అది విందా. చెప్పు సమంత, ఏంటి? హెల్ప్ చేస్తామంటున్నారు కదా. అరే, జనరల్ గా నేను వస్తే సైలెంట్ అయిపోతారు. దట్స్ న్యాచురల్. సమంత ఉన్నా మాట్లాడరేంటి? ఓ, నేనున్నానని ఏం చెప్పలేకపోతున్నావా? అదే నీ బాధ ఏంటో చెప్పలేకపోతున్నావా? ఎందుకేదేదో మాట్లాడతావు? వెళ్ళిక్కడి నుంచి. సమంత, నువ్వు నా సంతోషం కోసం సూర్యని నాకు సాక్రిఫై చేశావు. నేను నీకోసం ఏం చేయలేనా? చేస్తా. చెయ్యాలనే వచ్చాను. అసలు చేస్తుంది చాలు. తను అసలే డిస్టర్బ్ గా ఉంది, ఇంకా డిస్టర్బ్ చేయొద్దు. వెళ్ళిక నుంచి. హలో, ఈ విసుక్కోడాలు ఇంకా కొన్ని రోజులే. నేనే ఇంటి కోడలయ్యాక ఇంట్లో ఎవరెవరు ఉండాలో డిసైడ్ చేస్తా. అప్పటి వరకు మీ ఇష్టం. సామాన్య, టూ మచ్ గా మాట్లాడుకో. ఇంటి అల్లుడితో మర్యాదగా మాట్లాడడం నేర్చుకో ముందు. అది కాదు సమంత, జరిగే ఫ్యాక్ట్ చెప్పా అంతే. ఎక్కువగా మాట్లాడదన్నానా? అరే, నేనింకా అసలేం చెప్పలేదు కదా, చెప్పేసి వెళ్తా. సి పద్మ, యాక్చువల్గా ఏం జరిగింది? సామాన్య, వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వు. ఏంటి, నేను లిల్లీని కిడ్నాప్ చేసిన మ్యాటర్ వాళ్లతో చెప్తాననుకున్నావా?
అంత టెన్షన్ పడుతూ మరీ నన్ను బయటికి తీసుకొచ్చావు? నువ్వు లిల్లీ గురించి ఎక్కడ ఎమోషనల్లో చెప్పేస్తావా అని నేనొచ్చాను. సైలెంట్గా నువ్వు రూమ్కి వెళ్ళి పడుకో. వెళ్ళో.